నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈరోజు నువ్వు ఒక పెద్ద సమస్యలో ఉన్నావు తల్లి. ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియక సతమతం అవుతూ ఉన్నావు. ఏం చేయాలో తెలియని ఆందోళన పరిస్థితిలో ఉన్నావు అని చెప్పి బాబా మనతో మాట్లాడుతున్నారండి. నిజంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి ఇలాంటి సమస్య అనేది ఖచ్చితంగా వచ్చే ఉంటుందండి. అది ఆ సమస్య ఏంటి, ఆ సమస్యని ఈ భక్తురాలు ఎలా తీర్చింది, బాబా ఎలాంటి ఒక దారి చూపించారు అనేది కూడా మీరు ఈ వీడియో ముగిసేలోపే మీకు ఒక దారి అనేది కనిపిస్తుందండి. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నిజంగా అండి బాబా మనకి ఎన్నో రకాల సందేశాలను ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ సందేశాలకి తగినట్టుగానే ఆయన చేసి చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే కనుక ఇలాంటి సమస్యలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి అనిపిస్తుంది, ఈ సమస్యకి దారి ఏంటా, నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు బాబా అని చెప్పి ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ కథ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ కథని పూర్తిగా వినండి. ఒక ఊరిలో అండి బాబా భక్తురాలండి. ఆ భక్తురాలు నిజంగా ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా బాబాతో చెప్పుకుంటూ ఉంటుంది. బాబా దానికి తగిన పరిష్కారం అనేది కూడా ఇస్తూ ఉండేవారు. అలాగే ఆవిడికి ఇప్పుడు చాలా పెద్ద సమస్య అనేది వచ్చి పడిందండి. వాళ్ళ ఇంట్లో తన కొడుకుకి తన భర్తకి ఇద్దరికీ కూడా ఒంట్లో బాగోలేని పరిస్థితి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మార్చి ఒంట్లో బాగోకపోవడం వల్ల తను చాలా నిరాశపడుతూ, అయ్యో బాబా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబా, ఒకళ్ళకి నయమైతే మరొకళ్ళకి సీరియస్గా ఉంది, ఇంకొకళ్ళకి వాళ్ళు సరేలే కొంచెం బాగానే ఉన్నారులే అనుకుంటే వాళ్ళకి కాకుండా ఇంకొకళ్ళకి వచ్చి ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది వస్తుంది, వీళ్ళిద్దరిని పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాను బాబా, నాకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేదండి. అటు తన కొడుకు ముఖ్యమే, ఇటువైపు తన భర్త ముఖ్యమే. ఇద్దరిని కూడా నిజంగా రెండు కనుపాపల్లాగా తను చూసుకుంటూ ఉండేదండి. కానీ ఎవరిని వదిలిపెట్టుకోవాలి, ఎవరినైనా ఒకసారి తన కంటి మీద ఒక సరైన నిద్ర అనేది కూడా లేదండి. కొంచెం కళ్ళు మూసుకుని నిద్రపోతే ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే ఇబ్బంది పడతారేమో అని చెప్పి కళ్ళల్లో కాయలు కాచుకుంటూ వాళ్ళిద్దరిని కూడా కన్నెరెప్పలాగా కాపాడుకుంటూ వస్తూ ఉండేదండి. ఒక్కసారి ఏమైంది అనంటే, ఒకరోజు రాత్రి ఇద్దరికీ కూడా చాలా సీరియస్ అయిందండి. తన కొడుకుకి చాలా బాగా ఒంట్లో బాగోలేని పరిస్థితి, తన భర్తకి కూడా లెగలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ బాబా దగ్గరికి వెళ్ళి బాబా పాదాల మీద పడి, బాబా నా పరిస్థితి ఇది, నా భర్త అస్సలు లెగలేని పరిస్థితిలో ఉన్నాడు, ఏం చేసినా తగ్గటం లేదు, ఆరోగ్యం కుదుట పడటం లేదు, నా కొడుకుకి అస్సలు బాగోటం లేదు, అతను లేచి కూడా కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నాడు, ఏం చేయాలి బాబా అని అంటే, బాబా నిజంగా తన భక్తికి మెచ్చి ఆవిడికి ఒక వరాన్ని ఇచ్చాడండి. ఆవిడ అడిగిన దానికి బాబా ఇచ్చే సమాధానం ఏంటి అని అంటే, అమ్మ నీకు ఒక అవకాశం అనేది ఇస్తున్నాను, నీకు నీ కొడుకు ప్రాణాలు కావాలా లేదంటే నీ భర్త ప్రాణాలు కావాలా, ఎవరి ప్రాణాలు కావాలో నువ్వు కోరుకో, ఎవరో ఒక్కళ్ళ ప్రాణాలు మాత్రమే నేను కాపాడగలను అని చెప్పి బాబా తనకి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అయ్యో ఏంటా అప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కాలేదండి. అంటే కొడుకు ముఖ్యమే, కొడుకు ప్రాణాలు పోయినా తను చూస్తూ ఊరుకోలేదు, భర్త ప్రాణాలు పోయినా తను చూస్తూ ఊరుకోలేదు. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ అయ్యో బాబా ఏం చేయాలో తెలియట్లేదు బాబా నాకు అని చెప్పేసి అలా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ చివరికి ఒక అవకాశం అనేది తను తీసుకొని బాబాతో ఒక చిన్న మాట చెప్పిందండి. ఏంటి అనంటే, బాబా మీరు చాలా వరకు కూడా చాలా పెద్ద భగవంతుని స్వరూపులు మీరు, అలాంటిది మీకు తెలియనిది ఏముంది బాబా, మీ పాదాల దగ్గర నేను సమర్పిస్తున్నాను, మీరు ఎలాంటి ఒక వరాన్ని నాకు ఇచ్చినా సరే నేను అది స్వీకరిస్తాను బాబా, ఇద్దరిలో ఎవరి ప్రాణం కాపాడాలి, మీరు ఎవరి ప్రాణం తీసుకువెళ్ళాలి అని నిర్ణయించాల్సింది కూడా మీరే, అందువల్ల మీ పాదాలకి నేను సమర్పిస్తున్నాను, అందువల్ల నాకు ఎలాంటి అవకాశం ఇస్తారు, నాకు ఎలాంటి ఒక జీవితాన్ని మీరు ఇస్తారో అది నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను బాబా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయిందండి. పడిపోయినప్పుడు నిజంగా ఆవిడ భక్తికి బాబా మెచ్చి ఆవిడికి వరాన్ని ప్రసాదించారండి. ఏం వరము అనంటే, ఇద్దరి ప్రాణాలన్నీ కూడా బాబా కాపాడారండి. ఎప్పుడైతే కనుక బాబా మన పరీక్ష పెడతారు, నేను ఇది మాత్రమే చేయగలను, నీకు ఏది కావాలో కోరుకో అని అన్నప్పుడు మనం ఏం మాట్లాడతామా, ఆయన మీద ఎంత నమ్మకంతో ఉన్నామా అని మనం పరీక్ష పెట్టడం కోసం ఆయన అలా మనతో మాట్లాడడం అనేది జరుగుతుంది. అలాంటి పరిస్థితులు
అనేది మన దాకా చూపించడం అనేది జరుగుతుంది. ఆవిడ ఇచ్చిన సమాధానాన్ని చూసి ఆయన నిజంగా ఆశ్చర్యపోయారండి. ఇది భక్తి అంటే, ఇలా ఉండాలి, ఇలాంటి ఒక నమ్మకాన్నే నేను ఎదురు చూశాను అని చెప్పి ఆ ఇద్దరి ప్రాణాలని కూడా చక్కగా చిరంజీవుల్లాగా ఇద్దరికీ కూడా 100 ఏళ్ళు కూడా చక్కగా క్షేమంగా ఉండమని చెప్పి దీవించి వాళ్ళిద్దరినీ కూడా చక్కగా ఆవిడ చేతుల్లో అప్పగించడం అనేది జరిగిందండి. ఎవరిని, కొడుకుని, భర్తని కూడా. తను నిజంగా ఆ భక్తురాలు ఆశ్చర్యపోయిందండి. బాబా, నిజంగా నేను ఊహించలేదు బాబా, నేను ఇలా ఎదురు చూడలేదు, నిజంగానే ఎవరో ఒకళ్ళ ప్రాణాలు మాత్రమే నాకు దక్కుతాయి అనుకున్నాను, ఇంత గొప్ప అద్భుతాన్ని చూపిస్తారని అస్సలు అనుకోలేదు బాబా అని చెప్పి ఆవిడ నిజంగా చాలా సంతోషపడిందండి. నిజంగా అండి, మనం ఊహించి చాలా భయపడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. పక్కనే మనల్ని కాపాడే ఒక వ్యక్తి, ఒక మనిషి రూపంలో, ఒక గురువు రూపంలో, ఒక ఫ్రెండ్ రూపంలో, ఒక తండ్రి రూపంలో మన పక్కనే ఉన్నారు. ఆయన పాదాల మీద మనం పడిపోతే చాలు, ఆయన చూసుకుంటారు అని చెప్పి మనం గ్రహించలేకపోతూ ఉంటామండి ఒక్కొక్క సమయంలో. అప్పుడే ఆయన అప్పుడప్పుడు మనని గుర్తు చేయడం కోసమే ఇలాంటి కథలని, ఇలాంటి సందేశాలని మనకి బాబా అందిస్తున్నారు. అందువల్ల ధైర్యంతో ఉండండి ఫ్రెండ్స్. ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు బాబాని అడగండి. బాబా పాదాల మీద పడిపోయి ఆయన స్ఫూర్తి శరణాగతి కనుక మనం పొందగలిగితే మిగతాదంతా ఆయనే చూసుకుంటారు. ఎలాంటి నిర్ణయం మనకిచ్చినా కూడా అది మనస్ఫూర్తిగా స్వీకరించడమే బాబా మనకి చూపించే ఒక మంచి దారి. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.